రైతు బంధు పడుతున్నదా? నిన్నటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. మొత్తం అందరికీ, ఇక మిగిలిన అందరికీ రైతు బంధు వేయబోతున్నామని నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఒక్కసారి ఎవరైనా అంటే రైతు బంధు పడుతుందా లేదా అన్నదానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చదివే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, నెలాఖరున నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఒక హడావుడి స్టార్ట్ అయింది. ఇందిరమ్మ ఇండ్ల మీద, రేషన్ కార్డుల మీద, సన్న బియ్యం మీద, రైతు బంధు మీద, రైతుల సమస్యల మీద. సో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఏ స్కీమ్ అమలు చేయడానికి వీలుండదు కాబట్టి ఆలోపే హడావుడిగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అధికారంలోకి రాగానే రేషన్ కార్డ్స్ ప్రక్రియ మొదలుపెట్టుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరికి ఉండేది. సరే, కొన్ని చోట్ల ఇవ్వలేదని కాదు, ప్రయత్నం చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ మీరు కేసీఆర్ గవర్నమెంట్నితో కంపేర్ చేసుకొని మేము ఆయన కంటే బెటరే కదా, మీరు ఆయన కంటే బెటరా కాదా అన్నది ప్రజలు తెలుస్తారు. పక్కన పెడితే అసలు ఆయనతో మీరు కంపేర్ చేసుకోవడం ఏంది? ఒక డ్రాస్టిక్ చేంజ్ కోసం, ప్రజలు మార్పు కోసం అధికారంలోకి మిమ్మల్ని తీసుకొచ్చారు. ఎస్ పడ్డది అట చైతూరెడ్డి, సాయి వర్మ బుడ్డే వస్తుంది అట, మల్లేష్ యాదవ్ పడుతుంది, నరసింహారెడ్డి పడుతలేదు, రాధామోహన్ రాయారావు ఐ రిసీవ్డ్ 2700 అట. ఓకే, ఎస్ పడ్డది. ఎవరు? బాబు వాహన రైతు భరోసా పడింది. ఎం చంటి ఎస్. మహేష్ అన్న మాకు నైట్ 7:30కు పడ్డాయట. మనస్విని ఎస్. కేశవ హా. సో ఇట్లా పబ్లిక్ రియాక్షన్ ఇది. రైతు భరోసా మనీ యాసంగి నాట్ క్లియర్డ్ అబౌవ్ 4 acres వై? ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా మీకు పడలేదా? అయితే మరి ఇప్పుడు పడ్డది ఎంత? 5 acres ఉన్న వాళ్ళకి పడిందా? 5 acres అంటే ఎంత పడాలా? 5 acres అంటే 5 30,000 పడాలనా? అంతేనా? 30,000 పడాలి కదా. సో 30,000 పడ్డాయా? వచ్చినవి పడుతున్నది 3,150 రూపాయలు పడ్డదట. అప్ టు 2 acres అట. రాలేదు, పడింది. లిమిట్ 5 ఎకరాలకు ఇవ్వాలి లేదట. వాళ్ళు 5 ఎకరాలకు కాదట కదా, అందరికి ఇస్తారట. కానీ ఈ ఓన్లీ సాగులో ఉన్న భూములకే ఇస్తారట. అంటే వెంచర్లు అయిన వాటికి నాలా కన్వర్షన్ అయ్యి ఆల్రెడీ భూముల కిందనే ఇంకా ఉన్న వాటికి ఇవ్వట్లేదు, అంతవరకే. అసలు యాక్చువల్గానైతే అట్లీస్ట్ మీరు ఒక 5 ఎకరాల 10 ఎకరాల ఒక కట్ ఆఫ్ పెట్టి మీకు ఎంత భూమి ఉన్నా అంతవరకే వేస్తామన్నా చెప్పాల్సి ఉండే. అన్యాయం ఇది, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల అందరి సొమ్ము. ఇది అట్లా ఎకరాలు ఉన్న వాళ్ళకి పంచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ముందు నుంచి అంటున్నాం మేము, యాసంగి రైతు బంధు పోయినట్టేనా? ఇక అది పోయినట్టే అనుకుంటా. ఇక రుణమాఫీతోనే అది అటే ఎగిరిపోయింది. అది 1 ఎకరా లోపు వచ్చిందని అంటున్నారు. ఆయనకి 1 ఎకరా ఉందట. గణేష్ గౌడ్, సాయి కుమార్ పడుతుంది, 1 ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తున్నాయన్న. శ్రీకాంత్ ఆల్రెడీ 3 ఎకరాలకు పడింది ముందే అని అన్నారు కదా. రఘు సెండ్ మీ 15,000 అట. అంటే మీకు పడ్డదా? నన్ను ఏమంటున్నారా? 15,000. 15,000 అంటే ఎంత? ఇప్పుడు ఎంత? 6,000 కదా. 6,000 5,000 ఇస్తున్నారా? 6,000 కదా. 4 ఎకరాలకు వరకే వచ్చిందట. పడలేదు రఘు. శ్యామరావు జోషి అన్న, వనపర్తి నియోజకవర్గంలోని గట్ల ఖానాపూర్ గ్రామంలో అన్ని దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయన్న. దీన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టాలు వచ్చేలా చూడండి. 7,000 వచ్చినాయట బండి రవి గారికి. రేవంత్ గారు విడుదల చేశారు. ఎస్ వచ్చాయి. 2 ఎకరాలు పడాలన్నట్టు ఇంకా రాలేదట. ఆర్టీసీ నోటిఫికేషన్ ఎప్పుడన్నా. సో ఇట్లా 1.5 acres రిసీవ్డ్. జీవన్ చౌదరి వెరీ గుడ్ మార్నింగ్. నాకైతే 11 గంటలకు పడ్డాయట డబ్బులు. 11 గంటలకా గుంటలకా? మాకు 9,150 రూపాయలు వచ్చినాయి. కేవలం 2 ఎకరాల లోపు మాత్రమే పడ్డదని అంటున్నారు. సో ఇంకా పైన మరి మొన్ననే 3 ఎకరాల లోపు అయిపోయిందని అన్నారు, ఇంకా రాలేదు. మొత్తానికైతే వేస్తామని అంటున్నారు. వేసి తీరాల్సిందే, తప్పదు. అప్పు చేస్తారో ఏం చేస్తారో వేసి తీరాల్సిందే. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు వేయక తప్పదు. సో అందుకే వేయడానికి రెడీ అవుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పడతలేదట. 10,050 రూపాయలు వచ్చినాయి. హుస్సేన్ గౌడ్ మరి భూమి లేని
వాళ్ళకి ఏంటన్నా ఏం లేదు, ఉత్తదే. భూమి లేని వాళ్ళకి ఏంటంటే ఉత్తదే. చాలా అన్యాయం. ఎందుకంటే తెలంగాణలో 35% ఆఫ్ ల్యాండ్, మొత్తం 100% అని భూమి అనుకుంటే సాగు చేస్తున్న భూమి, అందులో 35-36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అసలు భూమి లేని వాళ్ళు కావచ్చు, ఎకరా 2 ఎకరాలు ఉండి ఇంకొక 2-3 ఎకరాలు కౌలుకు చేస్తున్న వాళ్ళు కావచ్చు. అట్లా 35-36% వాళ్ళే ఉన్నారు, మొత్తం కౌలు రైతులే ఉన్నారు. ఇక 20% అయితే అసలు మొత్తానికి ఎకరా భూమి కూడా, గుంట భూమి కూడా లేని కూలీలే ఉన్నారు, కౌలుకు తీసుకొని చేస్తున్నారు. వాళ్ళకి నయా పైసా లేదు. 2011 కౌలు రైతుల చట్టం ఒకటి ఉన్నదన్నది కూడా ప్రభుత్వాలు మర్చిపోయినాయి. 2000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడన్నా చట్టం అమల్లో ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకున్నోడే లేడు, మాట్లాడినోడే లేడు. అన్యాయం. యాసంగి రైతు బంధు రాలే, ఇది వానాకాలం రైతు బంధు ఈ సీజన్కి, ఇదే అది ఉండదు. ఇక అన్న కరీంనగర్ జిల్లా అలుగునూరు కోఎడ్యుకేషన్ బాయ్స్ ఆగమవుతున్నారట, వాళ్ళ చదువు ఆగమవుతుంది. రాజీవ్ యువ వికాసం పోయిందా? ఇక మరి ఏమో వస్తుందేమో, అనౌన్స్ చేసిన తర్వాత రాకపోతే ఎట్లా, వస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. సీఎంఆర్ఎఫ్ రావడం లేదు, 26 ఎకరాల గుంటలకు పడలేదట. ఎందుకు 26 ఎకరాలకు, 26 ఎకరాల 5 గుంట ఏంది, 5 గుంటలకు మాకు పడలేదని అడుగుతున్నారు. 26 ఎకరాలు. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడండి అందరు అడుగుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, ఇప్పటికే చాలా ఉద్యోగాలు ఇచ్చినామన్నట్టుగా ఉన్నది కథ. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే లోకల్ బాడీస్లో కూడా మీకు కష్టమే. ఎందుకంటే మీరు మెగా డిఎస్సి అన్నారు, ఎటుపోయింది. ఇంకా చాలా చాలా నోటిఫికేషన్స్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు లేక 2 నెలలు అవుతుందట. దారుణం. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకోలే, వాళ్ళు పట్టించుకోలేదు, మరి వీళ్ళని పట్టించుకోవాలి కదా. పిల్లలు బడికిపోతున్నారు, మంచి సమయంలో వేశారు. వాట్ అబౌట్ సీనియర్ సిటిజన్స్? 6,000 ఏమైంది? 4,000 పెన్షన్ 6,000 చేస్తానన్నారు, ఏమైందని అడుగుతున్నారు. ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి మే మంత్ శాలరీ రాలేదట ఇంకా. అన్న నాకు 20 గుంటలు ఉంది, నాకు 3,000 పడ్డాయి. అంతేనా? ఇక 6,000 అన్నట్టుగా లెక్క, ఎకరానికి 3,000 పడ్డాయట. మళ్ళీ అదేనా అందరికీ పైసలు ఇచ్చుడే, మళ్ళీ వాళ్ళే బాగుపడతారు. వాళ్ళు బాగుపడేది లేదు, ఇంకెవరు బాగుపడేది లేదు. దానివల్ల రైతు బంధు వల్ల, ఇంకో దానివల్ల తాత్కాలిక ఉపశమనం తప్ప దానివల్ల రైతులు పెద్దగా ఏదేమీ ఉండదు. రైతులకి రైతు గిట్టుబాటు ధర కల్పించినప్పుడు, నకిలీ విత్తనాలు లేకుండా చూసినప్పుడు, విత్తనాల్లో ఎరువుల్లో సబ్సిడీలు ఇచ్చినప్పుడు, పండించిన పంట మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు, బోనస్ ఇచ్చినప్పుడు, దానికి సరైన గిట్టుబాటు ధర కల్పించినప్పుడు రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. రైతు నష్టపోతే రైతుకు నష్ట పరిహారం ఇచ్చినప్పుడు రైతు బాగుపడతాడు. ఇది తప్ప ఈ 4,000 5,000 ఇవ్వడం వల్ల ఇది తాత్కాలిక ఉపశమనమే. దీనివల్ల రైతుకి ఏమీ ఉపయోగం లేదు. సో ఇట్లా పబ్లిక్ రియాక్షను. భూమి లేనివాడికి ఏమి లేదు, పైసలు వంచడం కన్నా సుపరిపాలన అందించడం గ్రేట్. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 ఏమైనాయి? రాజు అడుగుతున్నారు. వాస్తవం ఇది. ఎందుకంటే రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. రైతు బంధు ఎట్లాగైతే వాళ్ళకి ఇస్తున్నామో మీకు కూడా ఇస్తామని చెప్పారు. మరి అది ఇంతవరకు అర్థం లేదు, గతి లేదు.